హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి నేను డిఎస్సి పిట్స్ అనేది పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అవి కూడా ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ నుంచి మీకు బిట్స్ పోస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎస్ఎండ్ఎస్ బుక్స్ చాలా చక్కగా అర్థవంతంగా సిలబస్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అందులోని సైన్స్ కంటెంట్ ఫర్ ఎస్జిటి సంబంధించి బిట్స్ని నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, న్యూ సిలబస్ అండి. జూలై నెలలో ప్రింట్ చేసిన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించిన బుక్ అండి. అందులో నేను వర్క్ బుక్లో ఉన్న బిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బుక్స్ లేక చాలామంది సఫర్ అవుతున్నారు, చదువుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటున్నారు. సో నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ బిట్స్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అయితే కనుక ఒక లైక్ చేసుకుంటే మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న మొక్కలకు సంబంధించిన బిట్స్ అండి. బయాలజీ. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఏంటంటే మన చుట్టూ ఉన్న మొక్కలు లెసన్లో బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిలో ఈ క్రింది వానిలో సరికానిది ఏంటి అని చెప్పి ఫస్ట్ బిట్ వచ్చేసి సరికానిది ఏది అని చెప్పి అడిగారు. అందులో వేర్లు నేలకు దిగువన ఉంటాయి అనేది కరెక్టేనండి. వేర్లు మొక్క భాగాలన్నిటిలో ముఖ్యమైనది, అది కూడా కరెక్టేనండి. వేళ్ళు మొక్కలకు ఊతాన్ని, బలాన్ని, గట్టిదనాన్ని ఇస్తాయి, ఇది కూడా కరెక్ట్ అయిన పదమేనండి. కొన్ని వేర్లు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, ఇది కూడా కరెక్ట్ పదమేనండి. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి మొత్తం కరెక్టే కాబట్టి ఏబిసిడి అండి. ఈ క్రింది వానిలో సరికానిది వేర్లకు నేల దిగువన ఉంటాయి. వేర్లు అనేవి నేల దిగువ భాగంలో ఉంటాయి. వేర్లు మొక్క భాగాలన్నిటిలో ముఖ్యమైనవి. వేర్లు మొక్కకు ఊతాన్ని, బలాన్ని, గట్టిదనాన్ని ఇస్తాయి. కొన్ని వేర్లు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఫస్ట్ బిట్ అండి. తర్వాత సెకండ్ బిట్ వచ్చేసి జతపరచడం అండి. జతపరచడంలోని గుల్మాలు అంటే పొదలు, అది వేర్లులాగా ఉండడం అనేది జరుగుతుంది కదండి. అవి వాటిలో వచ్చేసి తులసి మొక్క, గోధుమ. గుల్మాలు ఆన్సర్ ఈజ్ తులసి మొక్కకి సంబంధించి ఇదండి. ఆన్సర్ బి అండి. తర్వాత పొదలు వచ్చేసి మందారం, గులాబీ అండి. ఆన్సర్ ఈజ్ డి అండి. తర్వాత చెట్లు వచ్చేసి మర్రి చెట్టు, చింత చెట్టు అండి. ఎగబ్రాకే మొక్కలు ఏమి వచ్చేసాయంటే ఎగబ్రాకేవి ద్రాక్ష, కాకరకాయ అండి. ఆన్సర్ ఈజ్ మూడోదండి. థర్డ్ బిట్ అండి. కాండానికి సంబంధించి సరైన వాక్యం అండి. కాండానికి సంబంధించిన సరైన వాక్యాన్ని ఎంచుకోమని చెప్పని అడిగారు.
మొక్క పెరిగి పెద్దయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారతాయి. కరెక్టేనండి అది కూడా. గుబుర్లుగా పెరిగే పొదలు గట్టి కాండాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా కరెక్టేనండి. కాండానికి సంబంధించిన గుల్మాలలో గట్టిగా ఆకుపచ్చగా లేని కాండాలు ఉంటాయి. ఇది రాంగ్ అండి. మ్రాను బలంగా ఉండి బెరడుతో కప్పి ఉంటుంది. ఇది కూడా కరెక్టేనండి. ఆన్సర్ ఈస్ ఏబిడి అండి. పత్రాలకు సంబంధించిన సరైన వాక్యాన్ని అనేది ఇవ్వమని అడుగుచున్నారు. పత్రాలకు సంబంధించి సరైన వాక్యాన్ని చూస్ చేసుకోమన్నారు. బొప్పాయి చెట్టు ఆకు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. మొక్కలలో ఆహారం, కర్మాగారం, పత్రం. విస్తర్లు పాత్రల తయారీలో అరటి, మర్రి ఆకులను ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి బొప్పాయి చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్దండి. వైద్యానికి ఉపయోగపడే ఆకులు అని అడిగారండి. కొత్తిమీరి, కరివేపాకు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వేప, తులసి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి పుదీనా, మునగాకు. ఫోర్త్ ఆప్షన్ నిమ్మ, మామిడి. ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి. నాకు తెలిసి ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఈజ్ వైద్యానికి ఉపయోగపడే ఆకులు ఏంటి అని అడిగారు. కొత్తిమీర, కరివేపాకు ఇది వంటల్లో వాడతారు. పుదీనా, మునగాకు ఇది కూడా వంటల్లోనే వాడతారు. నిమ్మ, మామిడి కూడా యూజ్ చేస్తారు. వైద్యానికి అయితే ఉపయోగించరండి. వేప, తులసి. ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి. క్రింది వాక్యాలలో సరైనది అడిగారండి. రాలిపడిన ఆకులు ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. మొక్కలు పువ్వులుగా, పళ్ళుగా మారతాయి. మొక్కలకు నీరు, ఖనిజలవణాలతో పాటు సూర్యరశ్మి కూడా అవసరం. 3 సరైన వాక్యాలేనండి. రాలిపడిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. మొక్కలు పువ్వులు, పళ్ళుగా మారతాయి. మొక్కలు నీరు, ఖనిజలవణాలతో పాటు సూర్యరశ్మి కూడా అవసరం. ఏబిసి. ఆన్సర్ ఈజ్ ఏబిసి. మెత్తగా ఆకుపచ్చ కాండం కలిగి ఉన్న మొక్కల్ని ఏమంటారు? మెత్తగా ఆకుపచ్చని కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారండి. ఆన్సర్ ఈజ్ గుల్మాలు. క్రింది వానిలో సరికానివి ఏంటో ఆప్షన్ చేయమన్నారు. క్రింది వానిలో సరికానివి ఏంటంటే మొక్కలు మనకు ప్రకృతి ఇచ్చిన వరం. కరెక్టేనండి. మొక్కలు ఆక్సిజన్ పీల్చుకొని మనకు కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తాయి. వాస్తవానికి ఆక్సిజన్ని పీల్చుకోవడం కాదండి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ అనేది మనకి మొక్కలు ఇస్తాయి. సో ఆన్సర్ ఇది రాంగ్ అండి. పెద్ద మొక్కలు వేర్లు భూసార నష్టం కాకుండా కాపాడతాయి. అది కూడా కరెక్టేనండి. ఇది కూడా మొక్కల్లో అన్ని ఆకులు ఈనెలు ఉండవు. మొక్కలన్నిటిలో ఈనెలు అనేవి ఉండడం అనేది జరుగుతుందండి. ఆన్సర్ ఇది కూడా రాంగేనండి. సో సరికానివి అవేనండి. మన చుట్టూ ఉన్న జంతువుల్లో పెంపుడు జంతువులు వాటి వల్ల ఉపయోగాలు ఏంటనేది అడగడం జరిగింది. కుక్కలు ఇంటి కాపలాగా ఉంటాయండి. ఆన్సర్ కుక్కలకు సంబంధించి బి. గుర్రం, గాడిద బరువులు మోయడం అనేది చేస్తారండి. ఎద్దులు, దున్నపోతులు వ్యవసాయ పనులకు వాడతారు.
మేకలు పాలు మాంసానికి వాడతారు. ఆన్సర్ వచ్చేసి బి, సి, డి, ఈ. ఆన్సర్ వచ్చేసి సెకండ్దండి. సెకండ్ బిట్ వచ్చేసేసి ఈ క్రింది వానిలో వన్యమృగాలు కానివి అని అడిగారండి. వన్యమృగాలంటే అడవి మృగాలు, వాటికి సంబంధించి దొన్నలు, ఎద్దులు, గుర్రం, గాడిద ఇవి అడవి మృగాలుగా పిలవరండి. సో ఆన్సర్ ఈజ్ దొన్నలు, ఎద్దులు, గుర్రం, గాడిద. ఈ క్రింది వానిలో జతపరచమని చెప్పని అడిగారు. పాము, తొండ వాటి కదలికలు ఏ విధంగా ఉంటాయి, ఏ రకంగా జీవనాన్ని కొనసాగిస్తాయి అనే దాని గురించి అడిగారు. పాము, తొండ వచ్చేసి పాకుతాయి కదండి. ఫస్ట్ దానికి డి అండి. కప్ప వచ్చేసి దుముకుతుంది. చేప వచ్చేసి ఈదడం చేస్తుంది. కోడి, కుక్క వచ్చేసి నడవడం చేస్తాయి. సో ఆన్సర్ ఈజ్ డి, సి, బి, ఏ. ఆన్సర్ ఈజ్ ఫోర్త్దండి. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ అండి. తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక, కాళ్ళు కలిగి ఉండే జీవులు ఉభయ జీవులండి. ఉభయ జీవులు. తేమగా ఉండే చర్మం, వేళ్ళు మధ్య చర్మం, బలమైన వెనుక, కాళ్ళు కలిగి ఉండే జీవులు ఉభయచర జీవులండి. చేపలు నీటిలో నివసించడానికి ఉపయోగించే నిర్మాణాలు: పడవ ఆకారం శరీరం, వాజాలు, మొప్పలు, తోకలు. చేప నీటిలో నివసించడానికి ఉపయోగించే నిర్మాణాలలో పడవ ఆకారం గల శరీరం, వాజాలు, మొప్పలు, తోక వీటిని ఉపయోగించుకుని చేపలో నీటిలో నివసించడం అనేది జరుగుతుందండి. జంతువుల నివాసం: ఎక్కువగా జంతువులే నివాసాలు ఏ విధంగా ఉంటాయి? గుహలు, కలుగలు, గూడు. ఇక్కడ ఎలుకకు సంబంధించి సింహం ఇందులో ఉంటుంది, గుహలో ఉంటుందండి. ఎలుక వచ్చేసి కలుగ, పాము వచ్చేసి కలుగలో ఉంటుంది. పక్షులు వచ్చేసి చెట్ల మీద అనేది గూడ్లు కట్టుకుని అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ సెకండ్దండి. సెవెంత్ బిట్ అండి. మొక్కలు పగటిపూట డాష్ను పీల్చుకొని డాష్ను విడుదల చేస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా, కార్బన్ డైఆక్సైడ్ అనే దాన్ని పీల్చుకుని ఆక్సిజన్ అనేది విడుదల చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఫస్ట్ ఆన్సర్. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. క్రింది వానిలో ఉభయహారులను గుర్తించండి అని చెప్పని అడిగారండి. ఎలుగుబంటి, కాకి, కోతి, కుక్క అండి. ఫస్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్దండి ఆన్సర్. క్రింది వానిలో ఉభయహారులను గుర్తించండి అంటే ఎలుగుబంటు, కాకి, కోతి, కుక్క. క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులకు చెందినవి ఏమని అడిగారు. రాబందు కాదు, కాకి కాదు, నక్క కాదు. దేశీయ కోడ్ అండి. సహజ పారిశుద్ధ్య కార్మికులకు చెందినది ఏదని అడిగారు. దేశీయ కోడ్ అండి. క్రింది వానిలో జంతువులు వాటి యొక్క అరుపులు జతపరచమని అడిగారు. బిట్టు 10th బిట్టు. జంతువులు ఏ విధంగా అరుస్తాయి? పంది గుర్రు గుర్రం అంటూ ఉంటుందండి. పంది వచ్చేసి గుర్రు గుర్రం అంటుంది. గొల్లబామ వచ్చేసి కీచు ధ్వని చేస్తుంది. కోయిల వచ్చేసి కుహు కుహు అని అంటుంది. పులి వచ్చి గాండ్రింపు చేస్తుంది. ఆన్సర్ ఈజ్ సెకండ్ అండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ అండి. ఇవేనండి బయాలజీలో బిట్స్. అది మన చుట్టూ ఉన్న మొక్కలు మరియు మన చుట్టూ ఉన్న జంతువులకు సంబంధించిన బిట్స్ అండి. S&S పబ్లికేషన్స్లోవి మీకు ఒక 20 బిట్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది.
ఇందులో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు కనుక ఇన్ఫర్మేటివ్ కనుక అనిపిస్తే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.